నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచింతావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసంలోని మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను ముందు మాటగా కొన్ని మంచి మాటలు చెప్తూ ముక్కుసూటిగా వ్యవహరించే తత్వనాథ్ అనే విషయాన్ని చెప్తున్నాను. కొద్దిమంది దానికి 15 మినిట్స్ తర్వాత ఈ రాశి, 5 మినిట్స్ తర్వాత ఈ రాశి, సోది ఎక్కువైందనేటువంటి అనేక విషయాలు అందరూ కూడా చర్చిస్తూ ఉంటారు. ఒక మంచి మాట చెప్తున్నప్పుడు వినడం అనేది చాలా మంచిది. విలువైనటువంటి మాటలు వినడం వల్ల ఒకళ్ళలో మార్పు వచ్చినా సరే మంచి ఫలితాన్ని పొందినట్టు. అంటే నేను చేసేటువంటి ప్రయత్నంలో శుభయోగాన్ని పొంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేటువంటి విషయాల్ని ముందుగా వినండి. ముఖ్యంగా ఈరోజు నేను 2 విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, నేను గత నెల రోజులుగా నేను చూసినటువంటి పేపర్లో చూస్తున్నప్పుడు డ్రగ్స్ గురించి ఎక్కువగా మనకి ఈ గంజాయి గురించి, డ్రగ్స్ గురించి ఎక్కువగా పేపర్లో చూడడం జరుగుతుంది. మొన్న ఆ మధ్య నేను పేపర్లో, నాకు తెలిసి జూలై 3వ తేదీ అనుకుంటా, నేను పేపర్లో కొంతమంది వైద్య విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డ విషయాన్ని మనం పేపర్లో చూసాం. ఈనాడు పేపర్. అది ఎంత అసహ్యకరమైనటువంటి వార్త అంటే, ఒక రకంగా జుగుప్సాకరమైన, ఒక వైద్య వృత్తిగా భగవంతుని స్వరూపునటువంటి వైద్య విద్యార్థులు తాము చేసేటువంటి పొరపాటు, ఆ మద్యపానము, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి పీల్చడం వల్ల వాళ్ళు రేపు భవిష్యత్తులో మరి వైద్యులుగా మారితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఒక సినిమాలో ఎప్పుడో అనుకుంటా నేను, ఏదో సినిమా ఉంది, దాని పేరు ఎవరు, మన విజయ్ దేవరకొండ సినిమా అనుకుంటా. ఆ మధ్య డాక్టర్గా ఉండి మందు కొట్టి దానికి ఆపరేషన్ చేసేయడం. సో ఈ సినిమా ప్రభావం కూడా కొంత నేను అనుకుంటున్నాను. అంటే నేను సినిమా వాళ్ళని తప్పనట్లేదు, చూసే మనది తప్పు. సో అక్కడ బట్టలు ఇప్పుకొని అమ్మాయి ఉండవచ్చు, కానీ నాకు చూడడం తప్పు. ఇది సమాజం చెప్తుంది. ఇప్పుడు బట్టలు ఇప్పుకోవడం తప్పే, అది చూడడం తప్పే, అనుభవించడము తప్పే. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయము, అటువంటి వైద్య వృత్తి స్వీకరించబడినటువంటి పిల్లలు గంజాయి స్వీకరించి డెకాయిట్ లాగా మారిపోయి, అంటే కొన్ని కళాశాలల్లో మద్యపానం, ధూమపానం. అలాగే జూలై, నాకు తెలిసి 8వ తేదీ అనుకుంటా, ఏదో బీహార్లో ఏదో స్టేట్లో మ్యాథమెటిక్స్ టీచర్ని ఒక విద్యార్థి పొడిచి చంపి, అంటే ఏ స్థాయి దిగజారిపోతున్నాం, టీచర్ని చంపే స్థాయికి వెళ్ళడం, టీచర్లతో కామకలాపాలు చేసేటువంటి విద్యార్థులు, గర్భం ధరించేటువంటి అమ్మాయిలు, డ్రగ్స్ తీసుకోవటువంటి యువత. మరి ప్రపంచంలో భవిష్యత్ తరాలకి మంచి ఆయుధంగా ఉన్నటువంటి భారతదేశ యువత ఇప్పుడు ఎక్కువగా ఉంది. రాబోయేటువంటి 50-70 సంవత్సరాల వరకు మనకు ఉన్నటువంటి యువత చాలా, ప్రపంచంలో ఎవరికి అంత యువత మనకుంది. అటువంటి యువత మనల్ని నిర్వీర్యం అయిపోతున్న స్థితిలో మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే స్వయం బాధ్యత వహించాలి. మీకు మీరు బాధ్యత వహించాలి. పిల్లలు, విద్యార్థులు జాగ్రత్త. ప్రేమ కలాపాలు, మత్స్య పదార్థాలు, డ్రగ్స్ లాంటివి, పబ్ కల్చర్, ఇవన్నీ కూడా జీవితాన్ని నాశనం చేసేవి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు భవిష్యత్తుని అనుకూలంగా మార్చుకునే అవకాశం. దానికి మనము మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా కారణం అవ్వాలి. ఇది అమ్మేవాడిని మనము నిట్ట నిలువున సీసం పోసి తగలబెట్టాలి. వేడి సీసపు ద్రవాన్ని వాళ్ళ మీద పోసి ఇటువంటివి అమ్మేవాడిని మనం నాశనం చేయాలి. కూకటి వేళ్లతో పెకిలించకపోతే మన యువత నాశనం అయిపోయే అవకాశం. కాబట్టి మెడికల్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు ఎవరైనా సరే, మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మత ఛాందసవాదులతో చేతులు కలిపి, దేశ నాశనానికి పూనుకునేటువంటి వ్యక్తులు చేతులు కలిపి మనల్ని నాశనం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేసేటువంటి వ్యక్తులు ఈ మధ్య పార్లమెంట్లో కూడా ప్రసంగిస్తున్నారు. అటు దిక్కు నుంచి ఇటువైపు దిక్కు నుంచి యువతని పెడదారి పట్టించడం, అదే కులమతమైనా సరే పెడదారి పట్టించేటువంటి వెధవలు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, బంధువులుగా, ఆత్మీయులుగా మన యొక్క ప్రమేయం కూడా అందులో ఉండాలి. మనం పిల్లల్ని, యువతని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి వాళ్ళని కనిపిస్తే గట్టిగా మందలించే ప్రయత్నం. లేదంటే మమ్మల్ని కూడా పొడి చంపేస్తారేమో అన్న భావన అక్కర్లేదు. నేరుగా మనం ఎక్కడెక్కడ అటువంటి చర్య జరుగుతున్నాయో, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గంజాయి కానీ ఎటువంటి డ్రగ్స్ లాంటి కల్చర్ని చాలా సీరియస్గా తీసుకునే యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి వారిద్దరికీ మనం, అటువంటి ముఖ్యమంత్రులకి మనం తోడ్పడి, ఇటువంటి విషయాలు, మంచి విషయాల్లో ఎవరికైనా మనం తోడ్పడవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇటువంటి విషయాలు తోడ్పడి మనం మంచి సమాజాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటాం. అలాగే ఇంకొక రెండవ విషయం ఏంటంటే, ఈ మధ్య బెట్టింగ్ల మీద ఎక్కువగా ప్రమాదం, అంటే బెట్టింగ్ల యాప్స్ తీసుకొని, లోన్స్ తీసుకొని ప్రమాదంలో పడుతున్న యువత కూడా ఆ విషయం వైపు మీరు ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఆ బెట్టింగ్లు అనేవి మీకు ప్రమాదాన్ని, కుటుంబ పరువుని నాశనం చేసే అవకాశం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అత్యుత్సాహంతో ఓవర్గా పెట్టుబడి పెట్టకండి. దాన్ని వ్యాపారంగా చూడండి. రోజు 100 రూపాయలు పెట్టారా, రోజుకు 500 పెట్టారా, పర్వాలేదు. తప్ప దాని రోజు 10 లక్షలు, 5 లక్షలు పెట్టేసి
నష్టపోయేటువంటి ప్రమాదాన్ని కొనసాగించకండి అని తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా సహృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సమాజ నూతన ఆనందకరమైన సమాజాన్ని ఏర్పాటుకి మీ అందరి సహకారం అందిస్తారని, అలాగే ఇటువంటి మంచి విశేషాలు చెప్తున్నందుకు మన ఛానల్ని మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? దాదాపు ఈ రాశి వారికి మొదటి 2 వారాలు చాలా సామాన్య ఫలితాలు కనపడుతుంటే, అనవసరమైనటువంటి అప్పులు చేయడం, ప్రలోభాలకి లొంగడం లాంటివి కనపడుతున్నాయి. మేషరాశి వారికి కనీసం ఒక వారమైనా నెగిటివ్ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. వీరికి ఒక్క వారం కూడా లేదు, నెగిటివ్ ఫలితాలు లేవు. కానీ మొదటి 2 వారాల్లోనే అనిశ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, భేదాభిప్రాయాలు పొందుకోవడం, చదువు మీద శ్రద్ధ తగ్గడం, సావాస దోషం అంటే చెడు సావాసాలకి మీరు అలవాటు పడడం, దానివల్ల కొంత మీకు ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మరి సామాన్య ఫలితాలు అంటారు, నెగిటివ్ చెప్తున్నారు. నెగిటివ్ చెప్పట్లేదు. ఇటువంటి సావాసాలకి దూరంగా ఉంటే మంచి ఫలితాలు. మద్యపాన సేవన, వాహన వేగము ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. మధ్యవర్తిత్వం చేయకండి. మత్స్యకారులు సముద్రంలోకి సీనియర్స్ మాత్రమే, అనుభవజ్ఞులు మాత్రమే వెళ్ళండి. ఇప్పుడిప్పుడే జాలర్లుగా మారుతున్నటువంటి కొంతమంది ఈ చేపల వేటకు వెళ్ళేటువంటి కొత్త వాళ్ళు ఎవరు కూడా ఈ మాసంలో వెళ్ళకపోవడం మంచిది. మొదటి 2 వారాలు అస్సలు వెళ్ళకూడదు అని గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో 4 వారాలు కూడా అద్భుతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మొదటి వారంలో టోకు వ్యాపారం అద్భుతం, 3వ వారంలో ఇంకా అద్భుతం, 4వ వారంలో ఎక్స్పోర్ట్ వ్యాపారం అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ మినపగుళ్ళు లాంటి వ్యాపారం అంటే పప్పు దినుసుల వ్యాపారం కానివ్వండి, తృణధాన్యాల వ్యాపారం కానీ తప్పకుండా చేయవచ్చు. రైతన్నలకు కూడా పొద్దుతిరుగుడు, అలాగే మనకి నల్ల నువ్వులు, అలసందలు అంటే బొబ్బర్లు అంటారు, ఈ యొక్క పంట బాగా పండుతుంది. అలాగే కూరగాయల విషయంలోకి వచ్చేస్తే టమాటో, క్యాబేజీ, అలాగే ఆలుగడ్డలు లాంటివి, ఆమగడ్డలు, ఆకుకూరలు లాంటివి బ్రహ్మాండంగా పండే అవకాశం. మిర్చి పంట, వీటి మీద ఇది చేసినటువంటి ఇది కనుక అంటే ఈ పంటలు పండిన రైతులకి శుభమే, అదృష్టమే, మంచి లాభం ఉంది. ఇక వరి, చెరుకు లాంటి ధాన్యం వారికి సెకండ్ ఆప్షన్లో మంచి లాభం. మిగతా అటువంటి పంటలు వేసేవారు జాగ్రత్తగా ఉండే అంటే నీటి అంటే సరిపోయిన నీటి లభ్యత లేకపోవడం వల్ల కొంత పంటలకు కొద్ది ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కొద్దిగా ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నం. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, నటీనటులకి, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకి, కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు. 4 వారాలు కూడా సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం. దర్శక నిర్మాతలకి చాలా ప్రశాంతత. అమ్మాయి చేసిన చిన్న సినిమా అయినా సరే నాకు 10 రూపాయలు కళ్ళు కనబడ్డాయి అనేటువంటి సంతోషాన్ని పొందుకునేటువంటి అవకాశం తప్పకుండా మీ సినిమా లాభాలు పొందుకుంటుంది. అలాగే కొత్త సినిమా ప్రారంభానికి కూడా మీరు అనుకూల సమయంగా చెప్పబడుతుంది, మీరు ప్రారంభం చేయవచ్చు. ఇక భోజన తాంబూల విషయాల్లో మంచి లాభాలు. అంటే ఈ మాసంలో మీరు అనేకమైనటువంటి బంధువులకి వెళ్ళాల్సిందిగా, ఆఫీస్లో ఒత్తిడున్నా తప్పనిసరిగా వెళ్ళాల్సినటువంటి దాదాపు నాకు తెలిసి ఒక 10 ఫంక్షన్స్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దానివల్ల విందు వినోదాలలో పాలు పంచుకోవడం, సోషల్ స్టేటస్ బాగా అభివృద్ధి చెందుకునే అవకాశం. ఎందుకంటే చాలామంది కనబడుతుంటారు, అరే పలానా వ్యక్తి కనబడ్డాడు, పలానా వ్యక్తి గౌరవాన్ని పొందుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, 10 మంది మీరు అప్రిషియేట్ చేయడం, మీరు చేసిన మంచి పని గురించి మాట్లాడుకోవడం లాంటివి జరగబోతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, అందుకని రాజకీయ రంగంలో అనుకూలత బాగా ఉంది. ఇక వ్యాపార విషయం చూసుకుంటే 3-4 వారాలు మీకు చాలా శుభాన్ని కలిగిస్తాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలతలు బాగా కనబడుతుంది. ఊహించని విజయాన్ని పొందుకుంటారు. అంటే కొత్త వ్యాపారంలో మంచి భాగస్వామితో కలిసి రావడం, లేదా జీవిత భాగస్వామిని వ్యాపార భాగస్వామిగా మార్చుకునే అవకాశాలు, అనుకూలమైన సంపద పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూల శుభయోగాలు, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, విద్య రాణి బ్రహ్మాండం. ప్రతి వారంలో కూడా అన్ని రకాల విద్య రాణింపు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నించిన వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, తప్పకుండా మీరు ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, అలాగే ప్రయత్నపూర్వక లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదంబల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశం. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు కూడా 3-4 వారాల్లో చాలా బలంగా కనబడుతోంది.
అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీ పొందుకోవచ్చు. బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులోకి వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకుంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే మిత్రుల సహకారం వల్ల, సోదరుల సహకారం వల్ల ఉద్యోగ లాభం, విదేశాల విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, అటువంటి మిత్రుల సహకారాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ మరి సావాస దోషం అని చెప్పాం కదా, చెడ్డవారితో ఉంటే మీకు చెడు సావాసాలు, మంచివారితో ఉంటే మంచి సావాసంతో అనుకూలతన భవిష్యత్తు అర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగే నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల కుటుంబ సౌఖ్యాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. భవిష్యత్తుని అందంగా మలుచుకునే అవకాశం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభ, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభాలు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ కొనడం, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశం చాలా బలం కనబడుతుంది. బట్ ఏదేమైనా మొదటి 2 వారాల కన్నా 3-4 వారాల్లో అద్భుతం, ఆనందమయ జీవనం, శుభయోగం, ఆకస్మిక ధనప్రాప్తి, వ్యాపారంలో మంచి బ్రహ్మాండు నుండి అభివృద్ధి పొందుకునేటువంటి శుభయోగాల పరంపర. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇవి గోచార ఫలితాలు, జన్మజాతక ప్రకారంగానే మీరు చూసే ప్రయత్నం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల వారికి ఆగస్టు నుంచి కొన్ని గ్రహాలు మారిపోతున్నాయి. అంటే జూలై మనకి 20 నుంచి కొన్ని గ్రహాలు మారిపోతున్నాయి. ఆగస్టు 20 తర్వాత మరికొన్ని గ్రహాలు మారిపోయే అవకాశం కనబడుతుంది. కనుక కాస్త ఎమరపాటుగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మాసంలో ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి మాసం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.